శ్రీనాథ కవి సార్వభౌమని శృంగార నైషధం 4/1/2024 బ్రహ్మశ్రీ కేతవరపు వెంకట శాస్త్రి గారి వ్యాఖ్యానం మనం దాన్ని అనుసరిస్తున్నాం. వారికి ధన్యవాదాలు. అందరూ ఇంద్రుడితో సహా నలుణ్ణి తమని దమయంతి వివాహం చేసుకునేటట్లుగా రాయబారం చెయ్యమని అర్థించటం, ఆయన ఒప్పుకోవడం, ఆయనకి తిరస్కరణి విద్య కామ విద్యలన్నీ ఆయన వశంలో ఉండేటట్టుగా చేసటం జరిగింది. ఆయన అంతఃపురంలోకి తిరుగుతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తాం. ఈ విధంబున పరస్త్రీ పరాన్ముఖుడు జగన్మోహనాకారుడైనటువంటి ఆ రాజకుమారుడు అంటే నరుడు శుద్ధాంత కాంతామధ్యంబున నిర్వికారుండై చరిస్తూ అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్న వాళ్లతో తన శరీరం రాపిడి జరుగుతున్నా ఎక్కడ నిర్వికారంగా ఉంటూ ఉపకారికా భవనంబు గడచి ఎడనడం చంద్రకాంత వేదికా బిటంబుల విశ్రమించు ప్రబోధ మోహ శబరితం అగు చిత్తంబుతో విరహ వేదనా భరంబునంతో గాడుతు పాదచారంబున అతి దూరం బలిగి అభ్రంకశంబును ప్రతోళికారత్న వేదికా మధ్యాధ్యాసీన సిద్ధ గంధర్వ అంగనా ప్రవర్తిత సంగీతంబును తారహార కుంభన వ్యాసార సారంగ శంభళికా నికాయనంబును పంచశర లేఖలేఖనా వియాద దూతికా నీతికా నీతకేతకే గర్భపలాశంబును కల్హార బిసలయ కిసలయ ప్రధాన నానాశకరోపచార ద్రవ్య సమానంబును త్వర పంచ సంచారికా జనానాసార ప్రసార సంకులంబును అగు దమయంతి ప్రాసాదంబుడుకు డాయంజని అక్కడ ఉపకారి భవనం అనేటువంటిది అంటే మధ్యలో ఉండే అంతఃపుర స్త్రీలను దాటుతూ రాజమందిరాన్ని దాటి మధ్యలో చంద్రకాంత శిలామందిరాల చేత తిన్ననైనటువంటి విశ్రమించడానికి అలసట తీర్చుకోవడానికి వీలుగా ఉండేటువంటి జ్ఞానం చేత లేక తెలివిచే మోహ అజ్ఞానం చేత విశ్రమించమైంది. చిత్తంతో మనసుతో విరహ వేదనా భరితాన్ని అనుభవిస్తున్న దమయంతి వియోగం వల్ల కలిగిన వేదనా భరంతో తూగాడుతూ ఊగుతూ పాదచారంతో అంటే కాలినడకతో అలా దూరం వెళ్ళి విసిగెత్తిపోయి రాజవీధిలో రత్నవేదికమైనటువంటి అరుగుల మధ్య భాగంలో అధ్యాసీన కూర్చున్న సిద్ధ గంధర్వ మొదలైనటువంటి కంజల చేత చేయబడే సంగీతాలు మొదలైనవన్నీ కూడా విని కుంభ అంటే కుంటెన కత్తెల యొక్క సమూహం కలది పంచబర్మద లేఖల యొక్క లేఖలుగా వ్రాయటంలో నియత దిట్టమైన దూతిక యొక్క నీతిగా నేత్పరితరం చేత ఆనీత పొందంపబడిన కేతకి గర్భ దళాలు కల్లలి కల్హార సువాసన గల కలువలు బిసలయ తామరతోళ్ళు మొదలైన సంచారికా పరిజనము యొక్క ఆసార ప్రసారం రాకపోకలచే సంకులం నిండి ఉన్నదైన దమయంతి ప్రసాదంబు అటువంటి దమయంతి మేడను దాయంజని చేరబోయి అక్కడ లేమయొకర్తు వేడుక అలీక నలీకరణంబు జాతిగా భూమియదాను పన్నుకొని పోకలబోవుచునుండగా నిశా భీమ భవంతియును బింబ ఫలాదరియోత్తు పార్థివగ్రామణి చూడదాని మెడగ్రక్కున వైచను మధుకదామమున్
అంతఃపురంలో ఒక స్త్రీ నరుడి వేషం ధరించి ఆమెను ఆట పట్టించుతారు. కపట ప్రవర్తనల చేత పోతుంటే వేరొక ఆమె దమయంతి వేషాన్ని ధరించి నలమహారాజు తోని చూస్తుండగా కపట నలుడి కంఠంలో పూలహారం వేసి వరించింది. వ్రాసెనొక్కల తాంగికులు వాడి గోల వర్ణముడు తోడుతో మసీ వర్ణముడుగా పసిడి కేదంగి రేకున ప్రస్ఫుటముగా మదన రేఖంబు నర్మము నర్మంబు మెరయా. ఒక స్త్రీ బంగారు కేతకీ దళాలలో స్పష్టంగా సురత అభిలాష ప్రకటితమయ్యేటట్లుగా అక్షరాలతోనే అల్లబార తన కొనగోటను మదన లేఖలు రాసింది. చంద్ర రజమునొక పూర్ణ చంద్రవదన చంద్రమండల తిలకంబు సఖికి తీర్చే చంద్రశాలాంతర ప్రదేశంబునందు ఆవహిల్లంగనపుడు చంద్రావతంస్త అవస్థ. ఒక చంద్రవదన చంద్రశాల మధ్య భాగంలో కూర్చుండి కర్పూరం యొక్క పొడి చేత తన చెలి ముఖంలో చంద్రమండల సదృశమైన తిలకాన్ని రచించి ఆ తిలక చంద్రుడికి ఆనంచం వచ్చినట్లుగా చేసింది. అంటే ఆ తిలకంలో అనేక బొమ్మలు కనబడేట్లుగా. మహిత లావణ్యవాద్ధిలో మదనుడెక్కు కపురపు జోగుగంటిమి కంటి మనుచు నర్మగర్భంబుగానొక్క నలినవదన పొగడే సఖి సంటి మీద యొప్పులకంబు. ఇంకొక స్త్రీ దమయంతి ప్రాసాదంలో మరొక స్త్రీ స్థనం పైన ఉన్న నక్షతాన్ని చూసి సౌందర్యమనే సముద్రంలో మన్మధుడు ఎకసక్కాలాడేటువంటి కప్పటినాడుగా మన్మధుడు ఎక్కేటువంటి కప్పురపు పడవను చూస్తున్నాను అని పరిహాసం చేసి భావము పల్లవింపనొక పంకజలోచన వ్రాచనొక్కల జావతి మెంచు గుబ్బ వడితన్నులపై మకరీ కలాపము వావిలిగమ్మ నీరు మృగునాభిరసంబున మేళవించి ఏకావడి నాక సింధువున కన్వయలీల ఘటిల్టు అట్లుగన్. ఒక స్త్రీ సందటి కస్తూరితో కలిపి మరొక స్త్రీ వర్తుల కుచాలపై మకరికా రేఖలు వ్రాసింది. దాని చేత ఏకావడి అనే గంగకు వాహనంగా మకరికలను ఏర్పరిచినట్లుగా వ్రాయటానికి సంబంధాన్ని కలిగినట్లుగా. శౌరి అదే పొడువుమని ఒకసారి ఒకదే అక్షకేలి సమయంగున. శారి అది పొడువుమని ఒకసారి ఒకదే అక్షకేలి సమయంగున నిచ్చారతి నొకతకు చెప్పిన శారి కనక పంజరమున సాధ్వసముందను. దమయంతి అంతఃపురంలో చెలులందరూ సొగటు ఆటలు ఆడుతూ ఆ శారిని పొడువమని ఒకదే మరొకతో చెప్పడం, ఆ మాట విని శబ్ద సాదృశ్యం చేత తన్నే పొడవమన్నదేమో అని బంగారు పంజరంలో ఉన్న శారిక అంటే చెలకు భయపడి వీడ నరుండు విశ్వపృథవీవలయైక భుభండు వచ్చుతున్నాడని భీమభూపతి నందన యువరడిల్లంగ పల్కు భూబోడుల మాట నెచ్చుకొని ప్రోది సుఖాంగన ఎట్లు పలికినన్ రేడిది నన్ను నేక్రియ ఎరింగెనుకో అని ఉండే ఆత్మలో అని. దమయంతి నల వియోగాన్ని సహింపలేక దుఃఖంతో ఆమెకు ఘోరత కలిగించడానికి ఒక చెలికత అదేనే అదిగో వచ్చేస్తున్నాడు మీ ఆయన నరుడు అని మాటికి పలుకుతుంటే ఆ మాటలని పంజరంలో ఉండే పెంపుడు చిలుక నేర్చుకొని పలకగ్గా అంతఃపురం సంచారి అయిన నరుడు తిరస్కరణీ విద్య చేత అధిరోహితుడైన నన్ను ఈ చిలక ఎలా తెలుసుకుంది
అని అనుకుంటున్నాడు సందేహపడి. అంబుజానను కొల్వు కూడంబునందు కనక కలకంస శాపకాకారమైన వీడియపు పెట్టె చూచి ఉర్వీధవుండు తలచే తన తూర్మి దూత చిత్తంబులోనా. దమయంతి సభా మధ్యంలో తాంబూల ద్రవ్యాలను ఉంచుకుంటాని వికారమైన హంస వంటి ఒక పెట్టెను చేసి ఉంచుకొనగా, వికారం అంటే దాంతో బంగారం లాగద, దాని నరుడు చూసి తన ప్రియదూత అయిన హంసేమో అనుకున్నాడు. ఇలా కన్యాంతఃపురంబు ప్రవేశించి దమయంతి సభాభవన ద్వారంబు ఒక్క పసిడి అరుగు మీద కూర్చుండే. అప్పుడు ఆ బాలికారత్నంబును జననీ ప్రయత్నంబులను తత్సముఖంబునం కరుగుట స్వయంవర కళ్యాణ మహోత్సవంబు సంపాదింపబడ్డది. శోభనారంభ సంరంభం వల్ల ఎరిగిన వాడు కాముల అయంభోరుహాక్షి సమాగమనంబులకు అపేక్షించుతుండే. అప్పుడు ఆమె స్వయంవరానికి వెళ్ళిపోయేటువంటి దానిలో ప్లాన్లో ఉంది కనుక అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది. అనుగు తల్లికి అమ్మ ఏం చేస్తోంది, అనుగు తల్లికి వందనంబాచరించి వరుస నిలవేల్పులకు మృక్కి వలను మిగులు బ్రాహ్మణుల చేత దీవెనలు వడిసి పుణ్యభామలిచ్చు హేమాక్షత ప్రతతి. తల్లిదండ్రులకు మొక్కింది, తర్వాత కులదైవానికి మొక్కింది, బ్రాహ్మణులకు మొక్కి దీవెనలు అందుకుంది. భామలు అంటే అక్కడ పుణ్యస్త్రీలు ఇచ్చేటువంటి అక్షింతలు, శుభాక్షింతలు, బంగారు అక్షింతలు నెత్తి మీద ధరించి స్వయంవరానికి బయలు. ఇలా దమయంతి తల్లి వద్దకు పోయి నమస్కరించి గృహదేవతలకు వరుసగా ప్రదక్షిణం చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పుణ్యస్త్రీలిచ్చే హేమాక్షతలు తల మీద ధరించి తల్లి మన ప్రసాద సహితంబుగనిచ్చిన పుష్పదామమున్ పల్లవపాటలంబైన పాణి సరోజముందరించి ఆ అల్లక తీవ్ర సంజ్వర భరారల కోమలగత్రవల్లియై అల్లన ఏగుదెంచు కమలాననగాంచె విపుండు దవ్వులన్. ఆ విధంగా దమయంతి తల్లి దగ్గరకు పోయి ఆమె నిండు మనస్సులో ఇచ్చిన పూల దండల తన చేతులు అనేటువంటి పల్లవాలతో స్వీకరించి ప్రియుడైన నరుణ్ణి ఎడబాసి ఉండటం వల్ల తీవ్రమైన ఉష్ణాతిశయం చేత కోమల శరీరం కలదైపోతుండగా మెల్లమెల్లగా వస్తుండగా నరుడు దూరంగా ఉండి ఆమెను చూసి ఇట్లు వీక్షించి నిషధాధ్యక్షుడు సాక్షాత్కరించిన మదన సామ్రాజ్య లక్ష్మియన్ పోని ఆ ధవళాక్షి సమక్షంబు చేరబోయన్. ఆమె సాక్షాత్తు మదన సామ్రాజ్య లక్ష్మిలాగా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అన్న దగ్గరికి అంటుందా చేరంబోయ. అప్పుడు ఏం జరిగింది, ఎంతయుడాయనేగియు మహీదుడెరుంగగ నెరడయ్యే విభ్రాంతి విదర్భరాడ్దుహిత మృదుబ్రాహితృ పంతులలోన మృగాకినప్పుడయ్యంతి ఎరుంగదయ్యదిగధీశ చతుష్టయ దత్తశాంబరీధ్వాంత నిగూఢుడైన వసుధా ధవునిన్ నికట స్థలంబులన్. ఈమె చూస్తోంది, వాడి కనపట్ల, ఆవిడ కనపడుతుంది, ఈయన కనపడ. నలదమయంతులిద్దరూ ఒకరొకరు సమీపంగా ఉన్న మోహాతిశయంతో తనకు కనపడేటువంటి దమయంతి సమూహంలో నిజమైన దమయంతి ఎవరో తెలుసుకోలేకపోయా. అలాగే ఆ దమయంతి కూడా తిరస్కరిణి విద్య చేత తిరోహితుడై ఉండటం వల్ల నరుడు దగ్గరలోనే ఉన్నాడన్న సంగతి కూడా కనిపెట్టలే. అతివ ఉద్భ్రాంతి వీక్షదు అయిన నృపతి కంఠమున వైచేతి చెంగలు వదండ. అది నిజంబున నికటస్థుడైన విభుని ఊరుత సంలగ్నమయ్యే అత్యద్భుతముగా. దమయంతి చాలాసేపు నరుణ్ణి ధ్యానిస్తూ ఉండటం, చాలాసేపు అంటే ఆవిడ జీవితం అంతా అది నలధ్యానంలో ఉండటం వల్ల మోహాతిశయం చేత కనపడిన నరుణ్ణి చూసి
వీడే నరుడనుకొని తన చేతిలో ఉన్న పూలదండను వేయిస్తే అది దగ్గరలో దాగి ఉన్న అసలైన నరుడి మెడలో అయిపోయింది. పెళ్లి వాసనాదృష్టయగు కాంత వైచినట్టి పొందు నిజమయ్యే అని చోద్యమందే రాజు తాను వైచిన కల్హారదామకం మాయ మగుట తరుణి విస్మయమునుంది. కనుక ఆమె వేసినటువంటి దండ అసలైన నరుడు మెడలో పడింది. కానీ ఆమె కాసేపు చూసేటప్పటికే ఆ దండ నరుడు లేకపోవటంతో అసలైన నిజమైన పూల దండ కనపడిసింది. కానీ అది కనపడలా. ఇప్పుడు ఒక్కతో నుండి బాసియున్న భంగి భ్రాంతి అన్యోన్యమీక్షించి పతియు సతియు చేరి మిథ్యా పరస్పరాశ్రేష కలన సత్య పరిరంభకేలనాసక్తులైరి నలదమయంతులిద్దరూ ఒక చోట నుండి ఎడబాసి ఉన్నట్లుగానే అనుకొని తమల్ని తాము భ్రాంతి చేత చూడబడుతున్న వాళ్ళుగా తలంచుకొని అసత్యమైన కౌగింతలను పెనగకు మొదలడి సత్యమైనటువంటి కౌగలింతలేకపోతే అసత్యమైన నరుడనుకొని ఆమె కౌగలించుకొని అసత్యమైన దమయంతి అని ఈయన అప్పుడు నిజమైన దమయంతి నిజమైన నరుడు కౌగలింతలోకి వచ్చేసారు. అంభూజానన భూమి సాలకు నిచేనాశ్లిష్టమయ్యున్మది సంభావ్యం బంధదండు అదృశుడగుటన్ సత్యోపగూగంబుగా స్తంభావికృతి వైరసేనియు వైదర్భిన్ గ్రహింపంగ ప్రారంభంబుందగా క్షేయించుకయునే రెండయ్య నీక్షించుయున్. దమయంతి నరుడి చేత సత్యంగానే నిజంగానే కౌగలింపబడినది అయినా తనకు కనపడకుండటం చేత ఆ కౌగిలింత అసత్యంగానే అనుకున్నది. కానీ అది నిత్యమైందిగా అనుకోలేదు. దమయంతి నరుడి చేత కౌగిలింత పొందింది, కానీ అది అబద్ధం అనుకోండి, కానీ నిజమైందే. నరుడు సత్యదమయంతి నిజమైన దమయంతిని చూసి స్తంభాఖ్యతి క్వాతిక భావం కలవాడండి చేత వాడు అలా బొమ్మలాగా స్తంభంలాగా నిలబడిపోవడం చేత దమయంతిని గ్రహించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేకపోయాడు. వీడి పరిస్థితి మొదల శరీర సంగమం అసముద్గత సత్యమతి ప్రకాశతం పెదప అలీక సంవిదుప బృంహిత భావత బంధ ఇద్దరు పదపడి అంతరంగముల ప్రత్యయముందు మొందరు కించుకేనియున్ గడిసి ఒకళ్ళొకళ్ళ నిరి కౌగిట చేర్చుయున్ ప్రముగ్ధతన్. మొదట తమ శరీరాలు తాకటం చేత నిజమని తలంచుకొని తర్వాత మిథ్య అని అనుకొని తిరోహితులైన వాళ్ళవటం చేత ఆ నలదమయంతులిద్దరూ ఒకళ్ళనొకరు బిగ్గరగా కౌగలించుకొని కూడా అవి తెలియకపోవటం చేత తమ మనస్సులో ఏమాత్రం నమ్మకం పొందలేకపోయాయి. ఆలడి బోటికిన్ విభునకప్పుడు మనంబునక విప్రలంబ శృంగారం ఒకళ్ళొకళ్ళకిన్ కౌగిట పుట్టిన నిండు వేట్క చేయబోరన నారగూరిమది వంగె ఘృతంబతి మాత్రపు మోసినన్ కూరికి ఆ క్షణము గుబ్బున మండిన దీపమూయనన్. నలదమయంతులకు ఆ సమయంలో మనస్సులలో ఉండే విప్రలంబ శృంగారం ఒకరికొకరు కౌగలించుకోవటం వల్ల కలిగిన నిండైన ఉత్కంఠ చేత నెయ్యి ఎక్కువగా పోసికినప్పుడు కునికి మండేటువంటి అగ్ని అంటే అగ్నిహోత్రం వెంటనే అది వేయంగానే వేగంగా భుగ్గుమని మండే
ఒక దీపంలాగా బాగా మనస్సుని ఉద్రేకించి ఈ విధంపైన సంయోగ వియోగంబుల వలన బోధమోఘంబులు వహిస్తూ అవ్వారారోహ హృదయ నిర్విశేషంబగు సఖీజనంబు మెత్తన తోడ్కొని నిజ సభాభవనంబను ఎట్టకేలకుంజరియే జరాధీశ్వరుండును ధరాధీశ్వరుండును ధారావాహిక జ్ఞాన ప్రవాహంబునంతేలియాడు అంతనంత కాంతారత్నంబు గదియ నిధించి అల్లు కొలువు కూడంబు సొచ్చి అబ్బోటి హాతక పీఠంబలంకరించి సఖీ పరివార పరివృతయి తారకాగణ పరివృతమగు చంద్రరేఖయం పోలే పొలుపారి ఆ సమయంలో భావము దూడగోరి ఒక పార్శ్వమునందమయంతి ఏరి ధాత్రీవరుడుండ శాంపరి ధరించు భీమసుతా వినోద సంభావనకై సఖీజనులు పండిన ఆత్మమనోజ్ఞ పుంస్వరూపావళిలో నిజాత్పతి జవ భయల్ పడకుండక రత్న వేదికన్ నలమహారాజు దమయంతి హృదయాన్ని కనుక్కోవాలని ఉపాయంతో ఆమె పక్కనేచే శాంబరిని ధరించిన వాడైన దమయంతి వినోదం కోసం రత్న వేదిక పైన ఆమె చెరుకత్తెలు పన్నిన ప్రతి కృతి పంక్తిలో తన ఆకారం బయట పడకుండా కూర్చున్న ఈ విధంబున అబ్బాల పేరోలగంబు ఉన్న సమయంబున ప్రతిహారిని ఏతించి ఇంద్రాది అమరవరుడు పుత్తించిన దూతి గల మందిర ద్వారమునున్న వారిని విన్నపంబు చేసి తదనుమతి నడి ప్రవేశింపచేయుటకు నా సందేహహారిని మందమందగంబున నా త్రైలోక్య సుందరిని చేరందరుదించి సముచిత సత్కారంబుల పడిసకే నిర్దిష్టంబులగిన అనిమా శాసనాలు కూర్చున్నారు. ఆ సంచారికా చతుష్టయంబుల విస్పష్ట మధురాలాపయు నర్మోక్తి నిపుణయు నింగితాకార చేష్టా వివేక విశారయు పుంపత్ ప్రగల్భయు అగు జంభారి గరాపు శంభలి హస్తాంభోరుహంబులను మోడ్చి ఇట్లనియే. ఇంద్రుడి యొక్క ప్రియ దూతిక పద్మాల వంటి చేతులు మోడ్చి ఇలా చెప్పింది. అవధారు దేవి దివ్య కిరీట కోటి సందాని విచుచ చమల కోటి సందానిత వికచ మందార దామ సందోహ మకరంద బిందు ధారాధౌత సందీప్త చరణార బిందుడైన సంకరంద నుండు నా స్వామి నన్నా ఇందు గారాబు సంచారిగా నిరుంగు పారిండ్ల కొత్తుగా పరిరంభణము చేసి అడిగే నీసేమ అయ్యమర విభండు పారిజాత కమూల్యంబు పాయసంబునుగా ఉపాయముగా సముచిత దమనుండు గుర్తించినాడు నీకు కైకొనము దేని నన్ను ఇచ్చే ఆ నాగవనిత పూర్ణచంద్రుని భాష కప్పువు దండ. దమయంతి వినమాయి దేవతలందరి చేత మొక్కబడేటువంటి దేవేంద్రుడు యొక్క దూతన్నే నన్ను నా దేవేంద్రుడు దూతగా తెలుసుకో. అది దేవేంద్రుడు నేను దగ్గరగా కౌగలించుకొని నీ క్షేమం అడిగానట్టుగా చెప్పమన్నాడు. పారిజాత పుష్పమాలికలు నేను నీకు బహుమానంగా పంపా, స్వీకరించి ఈ పలకగానే దేవదూతకు దమయంతి ఆ పూలదండ ఇచ్చింది. ఇట్లు కనకాంగి కదలీ పలాస గర్భితంబై నిర్భరామోద మధురం బగు దివ్యదామం బయ్యాది గర్భేశ్వరికి సమర్పించి ఇట్లనియే. చంచల నేత్ర దివ్య దిపి సంతతి భూజనముల్ పటింపలేరంచును మానిగాని నఖరగ్రములందికయించి నీకు బుత్తెంచుజు మీ మహేంద్రుడు మదీయ కరంబున దేవత వనీకాంజన కేతకీ కుసుమ గర్భదళంబుల కార్య పద్ధతులు. దమయంతి దేవేంద్రుడు దేవతా సంబంధమైన అక్షర సమూహాన్ని భూలోకవాసులు చదవలేరని తలచి నీకు ఉత్తరం పంపటం మానేశాడు. అలా కాక భూజనులు దేవతా
లిపిని పఠింపగలిగితే అందులో ఉండే బంగారు వెండి రేకులో కార్యపద్ధతులు తన గోటితో వ్రాసి నా చేతితో నీకు పంపించాడు. తెరవ ఇన్నాళ్ళు నడిపుంటే ఏడు నేను అరయని తప్పుగా సంవరణకేల కట్టుమమరేంద్ర కంఠంబు గప్పురంబు పలుకు నిలబెట్టి కట్టిన ఏ అలరుదండ. నీకోసం చాలా కాలంచి వేచి ఉన్నా కనుక దమయంతి కనుక నేరం చేశా. ఇలా నేరం చేసిన ఇంద్రుని కంఠంబులో స్వయంగా రకాల స్వయంవర కాలంలో పూలదండతో ఆ శిక్ష వెయ్యి, అంటే పెళ్లి చేసుకో, వరించు అన్నారు. భువనంబులెల్ల కడు పూజ్యము నాకభూమిలో దివిజుడు ప్రాభవాదికు దివ్య కదంబములో పులోమజాధవుడు వరేణ్యుడు ఆనముచి దర్పహరుండు దృఢానురాగుడై ఒబిదా నిన్ను వరింప మది నువ్విడులూరెడు ఎత్తి ధన్యవో అంది. లోకాలన్నిట్లో స్వర్గంలో దేవతల్లో దేవేంద్రుడు గొప్పవాడు. అలాంటి దేవేంద్రుడు చాలా అనురాగంతో నిన్ను వరించాడు. నువ్వు ఎంత పుణ్యాత్మురాలవో, అనురాగంతో నిన్ను వరించాడు కనుక నువ్వు కూడా వరించి ఆయనకు బదులు ఇవ్వు. ఏ లోకంబునకై మహాకృతు శతం ఏకాగ్రతం చేసిన ఆలోకంబున్ అలంకరించటుకు నిన్నర్థించే జంభారి నీ వాలేకర్ష భునాజ్ఞ చేయగలవే. అబ్జాక్షి మైకోలుమై ఆలస్యంబును బోలే నైనొక మట్లార్పు భ్రూవల్లరిన్. దమయంతి ఇంద్రుడు ఏ లోకం నిమిత్తం మహాక్రతువు 100 చేశాడు. స్వర్గలోకంలో అలంకరించటాన్ని నిన్ను ప్రార్థిస్తున్నాడు. 100 యాగాలు చేసి దేవేంద్ర పదవి నొక్కేశాడు. వాడిప్పుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు అతని కోరిక తీర్చడం యుక్తం కాకుండా ఆలోచించుకొని విలంబనం చేస్తే కోరిక తీర్చడానికి అంగీకారం తెలిపేటట్టుగా నీ భ్రూలతను చెలింపచేయి. ఆలస్యం చెయ్యొద్దు. డోంట్ వేస్ట్ టైం అంటారే అలా. నందనోద్యానమందాల కచ్ఛాయల విసరింపంగ నీకు వేట్కగాది మందాకిని పాండుమహిత సైకలముల క్రీడ సంకల్పంగ నీకు ప్రియము కాదే. దుగ్ధాబ్ది కన్యక తోడి కోడలుగాక ఊరిమై ఉండ నీకు పుగ్గాదే. మధుకైట భారాది మరది రమ్మని పిలిచి పనికొంట నీకు భ్రాభవము కాదే. 3 సంజల నీ చేత ముక్కు గొందురెవ్వరిటు తొల్లి 50 ఏల్పులెల్ల నీకు ఆర్ది మృక్కంగా ఉనికి భాగ్యంబు కాదే. ఏల సందేహము అమరేంద్రుడు నేలుకును. చాలా బాగా చెప్పాడు. అద్భుతమైన పద్యం. శ్రీనాథ ఎక్కడున్నా నమస్కారం అయ్యా. దమయంతి మానవులకు లభింపని నందన ఉద్యానవనంలో కల మందార వృక్షాల నీడల్లో సుఖంగా అతడితో విశ్రమించచ్చు. నదులలో పేరెన్నిక గన్న గంగా నది యొక్క ఇసుక తెందెల మీద క్రీడించచ్చు. మహాపూజ్యురాలైన లక్ష్మీదేవి దేవి తోడి కోడలపై ఉండొచ్చు. 3 లోకాలకు నాథుడైన నారాయణుణ్ణి మరిది అని పిలిచి సకల కార్యములు అతడితో చేయించుకోవచ్చు. ఇది వరకు 3 సంధ్యలలో నీచే మ్రొక్కబడుతున్న దేవతలందరి చేత ముక్కులు కొని భాగ్యం నీకు ఇప్పుడు అబ్బుతుంది అతన్ని పెళ్లి చేసుకుంటే. కనుక అనుమానం వదిలి ఇంద్రుణ్ణి పెళ్ళాడు. అద్ది విజాధినాయకుని యానతిసేయు చిత్తవృత్తి కిందొద్దియుంతలంబకు అహీన పరాక్రమశాలి నీతిశాలి నీ ముద్దు మరంది కొర్ర హరి మోసల కార్యభరంబు దేర్పగా గద్దియ మీద నుండి త్రిజగంబులు నేలి కొనంగా నొల్లదే అన్నారు. దమయంతి ఆ దేవేంద్రుడి శాసనాన్ని మన్నించు. నీ మనస్సులో ఇంకొక ఆలోచన రానీవు. పరాక్రమశాలి నీతిశాలి నీకు మరిది అయిన నారాయణ సాక్షాత్తు సమస్త రాజకీయ వ్యవహారాలు నీ భర్త అయిన దేవేంద్రుడి తరఫున చూసుకుంటాడు.
సింహాసనానికి ఏ డోకా లేకుండా చేస్తాడు. హాయిగా భర్తతో సింహాసనం మీద కూర్చొని కడుపులో చల్ల కదలకుండా 3 లోకాలు పరిపాలించవచ్చు. జాక్పాట్ కొట్టావు అంది. అనిన విని అక్కన్నియమిన్న కొట్టి అప్పుడార ఆ పిరోలగంబనున్న బోటి కత్తి ఎలిది ఉత్తమ కార్యంబను వారును నీ ప్రయోజంబున విచారింప పని లేదని వాడు దేనికి తగిన ఉత్తరం అంగీకారంబను వారు అయి తమలో తమం గుజలు పోయారు. అనంతరంబ మందస్మిత సుందర వదనారవిందయగు భీమనందన హస్తారవిందములు మోడ్చి సంకరంద నుంచి దలంచి వందనం ఆచరించి సత్సందేహ హారినికి కనుగొని ఇలా ఏం మాట్లాడలా. ఇంద్రుడికో నమస్కారం పారేసింది. ఇంద్రుడి చెలికత్తితో ఇలా అంది. వేదములు 4 దేవేల విధుల బొగడి మనము ఒగడెడు వారమే అనిమిషేంద్రుడు వేడి కొనేయదా చిగురాకు బోడి నిన్ను హరి గుణస్తుతి సాహసిక్యంబు మాను అని. ఇంద్రుడి యొక్క శౌర్య పరాక్రమ అందచందాలు గురించి వర్ణించడం ఇక చాలే తగ్గుబాలయ్య అంది. శృతిని తింపుగా నీవు తీయించదే ఎందు అతివ ఈ సాహసికెంబు మాను సకలాత్మ సాక్షికి శతమంజన కుబేర చెప్పంగ బలయునే చిత్తవృత్తి హరియాజ్ఞలక్కించి లక్షరోచ్చార పౌరుష భారమున కోరుతుని జిహ్వా సంకరందను దివ్య సందేశ వాక్యంబు ధరింతు మౌళి పూదండబోలి రాజునాగ నిజాంశ సంప్రభుడైన జిష్ణునకునే పరిచర్య చేయగల మున్నే నలునకు నన్నిచ్చుకొన్న దాన ఇంకా ఒరులకు ఎబ్బంగి ఎత్తు చెప్పుమా అని చెప్పేసి చెలికెత్తే వేదాల చేత నృతింపబడాల్సిన ఇంద్రుడి మనస్సు నృతింపలేను కాన అతని నృతింప సాహసించకు. కనుక ఈ దేవేంద్రుడు ఇంద్రుడి వేదాల చేత నృతింపబడేవాల్సిన వాడు ఎవడు? దేవేంద్రుడు. వాణ్ణి నువ్వు పొగట్టమే నీ బొంద ఆపవేందు. ఇంద్రుడు సకల జీవులకు సాక్షిగా ఉంటా. నా చిత్తవృత్తిని కూడా తెలుసుకోగలరు నేను ఎవరిని ప్రేమించాను. ఇందు విషయమై ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంద్ర ఆజ్ఞను అందరూ చేయాల్సిందే కానీ చేయనని నిషేధించడానికి ఎవరికి కుదరదు. దేవేంద్రుడి శాసనం పూలదండలాగా శిరస్సు మీద ధరిస్తా. నేను ప్రత్యక్షంగా ఇంద్రుని వరించలేకపోయిన నిజాంశ చేత భూమిలో రాజుగా ఇంద్ర ప్రతినిధిగా ఉదయించిన ఇంద్రుడి సేవ అంటే నలమహారాజేంద్రుడి సేవ చేస్తాను. నన్ను ఆయనకు అర్పించుకున్నా ఎప్పుడో నా మనసు. కనుక ఇంకొకరికి ఎవరికి నా మనసు ఇచ్చుకోలేను. నరుని వరింపగోరెడు నాకు నిప్పుడు ఇంద్రు పలుకులయుక్తంబులింపుగావు కామ సుఖముల నిర్వాణ కామమతికి కరము రుచియింపకునికి యుక్తంబ కాదే అంది. సుందరి, నిరతిశయమైన సూక్ష్మ సుఖాలు కోరుతున్న వాడికి ఇంద్రియ సుఖాలు ఎలా ఇష్టపడతారమ్మా? రుచించవు వాడి. అలాగే నిరతయ సౌఖ్యదాయకుడైన నలుణ్ణి వరింప కోరుతున్న నాకు ఇంద్రుడి పలుకులు వినదగవు, రుచించవు. ఇలా వర్షంబులోన భరత వర్షంబు భూయిష్టంబు 4 ఆశ్రమంబులలోన గృహమేది ఆశ్రమంబు పోలెంబ పయోయాక్షి ఇచ్చదగావించద భర్తృభక్తి పగరిమన్ శర్మోర్మి కిమ్మీర నిర్మల ధర్మాగమ మర్మ నర్మ సఖి సమ్యక్ కర్మ కాండంబులన్. ఇలా వర్షంబులలోన భారతము భూయిష్టంబు 4 ఆశ్రమంబులలోన
గృహమేది ఆశ్రమమున్ పోలె పయోజాక్షి ఇచ్చల గావించదా భర్తృ భక్తి వరిమన్ శర్మోర్మి కిమ్మీర నిర్మల ధర్మాగమ మర్మ నర్మ సఖి సమ్యక్ కర్మ కాండంబులన్. అమ్మాయి చెలికత్త, ఇందర చెలికత్త, 4 ఆశ్రమాలు. గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైంది. అలాగే దేశాల్లో భారతదేశం, భరతవర్షం చాలా శ్రేష్టమైంది. నేను ఈ భారతవర్షంలో గృహస్థాశ్రమంలో ఉండి పతిభక్తి చేత పెంపును వహిస్తూ సుఖ పరంపరలు కలిగించాయని ధర్మశాస్త్రానికి అవి విరుద్ధంగానే సంచరించలేను కనుక నాకేమి ఆయనతో పొందు, అక్కడికి సుఖాలు అక్కల్లా. ఆయనమో దేవత, నేను మామూలు రాజకుమారిని, మా ఇద్దరికి కుదరదు అంటే. దమయంతి భూలోకములంబోలే స్వర్గమందు కూడా సుఖ ధర్మంబులు కలవు కాన లేకపోలేదనే ప్రశ్నకు నీ పద్యంచే సమాధానం చెప్తాను. కనుక ఆ అమ్మాయి అండి, భూలోకంలో లాగా స్వర్గంలో కూడా సుఖం పొందగలవు అంటే దానికి సమాధానం దమయంతుడు. శర్మమే కాని వివిధ వర్గములందు తలంచి చూడగా ధర్మము చేయలేదిత, ధర్మము చేయగ నిర్విశంకతం శర్మమునందగంగలదు. శర్మము ధర్మముగాంచునొప్పునో శర్మముగాంచునొప్పుడో విచారము చేయుము నెమ్మనంబున. నువ్వే ఆలోచించుకోమని దానికి చెప్తాను. సుందరి, భూలోకంలో కంటే స్వర్గం ఉత్తమ లోకం అని నువ్వంటున్నావు, మాకేం పనికిరాదు. ఆలోచించగా స్వర్గంలో సుఖం అనుభవించటే కానీ సుఖ జనాలకి ధర్మాల్ని ఆచరించే పని ఉండదక్కడ. ఈ లోకంలో భూదేవులకల్లో నిస్సందేహంగా సుఖజనకమైన ధర్మాలు చెయ్యొచ్చు. అక్కడ ధర్మం లేదు, అక్కడ సుఖం తప్ప ఇంకొకటి లేదు. కనుక సుఖాన్ని, సుఖజనకమైన ధర్మాన్ని సంపాదించక దగి ఉన్న లోకం ఏది? భూలోకం. అది వరకు ఆచరించబడిన ధర్మాల వల్ల కలిగే సుఖాలు మాత్రమే ఇచ్చే స్వర్గలోకం ఏం గొప్పదమ్మా, ఏం మంచిదో నువ్వే చెప్పు, నాకు అక్కలవా. ఇందుండి ఓర్ధ్వగతియు అందుండి అధోగతియును అవసానమునన్ పొందును సజ్జనుడిందును అందును గలవాసి చూడు మా డెందము నన్. సజ్జనుడు మంచి పనులు చేసి ఈ లోకం నుంచి ఉత్తమ గతి పొంది దేవలోకానికి, స్వర్గానికి వెళ్తారు. అక్కడ ఏదైనా తప్పేం జరిగినా, అక్కడ ఈ పుణ్యం పూర్తయిపోయినా, అక్కడ నిల్ బ్యాలెన్స్ అయిపోతే, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోతే చెక్ బౌన్స్ అయి తిరిగి వస్తుంది. అప్పుడు తిరిగి వచ్చి మళ్ళా భూలోకం రా. ఈ 2 లోకాలలో గల తారతమ్యాన్ని ఆలోచిస్తే ఏ లోకం మంచిదో నీకు తెలుసు కదా. కనుక స్వర్గానికి వెళ్ళాలంటే భూలోకంలో ఉండాల్సిందేగా. ఆతతమైన కర్మగతి నాయువు వీక్కునున్నప్పుడు ఆత్మలో గౌతుకమావహించునది గావున నాక సుఖంబు అపజ్యమాపాత సుఖోన్ముకుండయిన పంచజనుండు భజించు దానిగా మాతవు దాని కామాతురి తాతిరేకమున నార్యులకు ఇంపవు తత్ప్రకారములు. సుందరి, కర్మ సంపాదితమైన ఆయు పోగానే అది సంప్రాప్తమవుతోంది కనుక ఇది స్వర్గం. నాకు సుఖం ఎంత మాత్రం హితకరం కాదు. ప్రాణం పూర్తిగానే అక్కడ వెళ్ళాం. ప్రారంభ కాలంలో సుఖ అభిలాష కల సామాన్య జనుడు దాన్ని కోరుకుంటాడు. అలాంటి మార్గాలన్నీ కామ అభిలాషులైన నీచులకు రుచిస్తుంది, కానీ మిగిలిన వాడికి స్వర్గం మీద ఇంట్రెస్ట్ ఉండదు అని పలికి ఇంద్రదూతికా వాక్యంబులకు మనసు పెట్టిన బోటి కత్తెయలతను ఎరింగి వారి వదనంబులు వీక్షించి ఇట్లనియే. ఆ తర్వాత వాళ్ళ మొహకా చూసి మళ్ళీ అంటారు,
మీ తలంపే నెరుంగుదు మెన్నకుండు అంబుజాననలార ఆయాసముడి ఈననాదరి సంచారినైన ఆత్మ హేతు పంక్తికి విధికి నధీన బుద్ధి. అమ్మాయి మీరేం కంగారు పడద్దు, మీ మనస్సులో ఏముందో నాకు అర్థమైంది. మాటలు అనవసరంగా శ్రమ వేసి చెమట్లకు అర్చుకోకండి. నేను అనాదిగా జన్మహేతుకై వస్తున్న కర్మ ప్రారంభ పరంపరలకు దైవానికి లోబడి ఉన్నదాన్ని నేను. దైవం ఎలా చేస్తాడో నాకు తెలియదు కనుక నేను స్వతంత్రరాల్ని కాదు. కనుక నాకు ఉపదేశం ఏదో చేద్దాం, వాడు అంత భోగం ఉంది ఎంత ఉందని నువ్వు నాకేదో ఇక్కడ సబ్బు కొడితే ఆ సబ్బు నా దగ్గర పనికిరాదు పోమని. నియతి అచేతన అఖిలం నియతి పరాధీనమిట్టి నిజమెలింగినతో నియతి వసు నియమించుట నియతి గురించి గర్హ హేత నిష్ఫలమరయన్. అమ్మాయి దైవం అనేవాడు అచేతనుడు, సమస్తము దైవానికి అధీనంగా ఉంటుంది. అలాంటి సత్యాన్ని తెలుసుకుంటే నియతికి అధీనమై ఉండటం చేత అది పరతంత్రమవుతుంది కనుక అలాంటి దాన్ని నిందించడం, అచేతనమైన దైవాన్ని నిందించడం ఆలోచించగా వ్యర్థమమ్మా. నేను పోందికి అనవసరంగా నువ్వు ఆశ పెట్టుకో. లోకంబున నాకీతం కైటక వైరి ఎల్ల ఆత్మలకు అభిష్టాకాంక్ష ఒక్క చందమ ఇకి ఎరుంగవలది హృదయములోనన్. అమ్మాయి లోకంలో పురుగు మొదలు బ్రహ్మ పర్యంతం గల సమస్త ప్రాణికోటికి వస్తువులు అందాలు కాకపోయినా, పెద్దవి కాకపోయినా, చిన్నవైన నిరుపయోగంగా కనపడుతున్న లోకో భిన్న రుచి అన్నట్లుగా వాళ్ళ మనస్సాలకు హితంగా లభిస్తున్నాయి కనుక వాటి పట్ల పూర్ణ ఆనందాన్ని పొందుతారు. ఈ రహస్యం అందరూ తెలుసుకోవాలి. కొన్ని జీవులు చిదిపి రాల్గొరిగి బతుకు, కొన్ని ఉనుకు భోగ వెన్నెల గ్రోలిపద. భిన్న రుచులైన వారికి ప్రీతి సరియ తగవుగాదిందులోన ఏకతర గర్హ. సకులారా, లోకంలో కొన్ని జీవులు రాళ్ళు తిని బతుకుతాయి, అలాగే కొన్ని మృదువైన వెన్నెలను తిరుగుతాయి చకోరాలు. వేరు వేరు వస్తువులకు ఇష్టపడటం జీవులను తృప్తి చెందటం సమానమే. వెన్నెలను కోరేవాడికి ఎలాంటి తృప్తియు ఆనందం కలుగుతుందో రాళ్ళు తినేవాడికి కూడా అలాంటి తృప్తి ఆనందం కలుగు. వాటిలో ఒకదాన్ని నిందించటం ఎంత మాత్రం తగవదు. ఇంద్రుని వరించిన వారికి ఎలాంటి ఆనందం కలుగుతుందో నరుణ్ణి వరించిన వాడికి కూడా అలాంటి ఆనందమే కలుగుతుంటే భూలోకవాసి అయిన నరుణ్ణి కాక ఒక్కడూ దేవేంద్రుని నేను ఎందుకు పట్టుకోవాలమ్మాయి? అగ్రమార్గజాగ్రన్నిభృతాపబంధు బంధు సంరక్షణమును పాడి బంధువులకు అయిన కార్యంబు కాని నా కార్యంబు తెలిసి ఆడుడా ఏను మీ మాట కడ్డు మాట. చెలులారా, మార్గం ఎదటి భాగంలో ఉన్న కూపాన్ని చూడక, అంటే మధ్యలో ఒక బావి ఉంది దారిలో, అది చూసుకోకుండా అందులో పడి సావసిద్ధులైన బంధువులను రక్షించటం ఎలాగో పాడి అయినట్లుగా, అంటే ధర్మం పడ్డాడు కనుక పైకి లేపాలి. ముందు సమీపిస్తున్న ఆపదలను ఎరుగక అందులో పడి సావసిద్ధంగా ఉన్న బంధువులను రక్షించటం బంధువుకు హితమైన కార్య న్యాయంగా. కనుకనే అలాంటి ఆపదలు పొందటానికి సిద్ధంగా ఉంటే చుట్టాలలాగా మీరు నన్ను తప్పించి రక్షించటం ఉచితం. కానీ నేను అలాంటి స్థితిని పొందనప్పుడు బావేమిటో తెలుసు, దాని మీద కళ్ళకూడదని నాకు మీ ఉపదేశాలతో ఏం ప్రయోజనం అమ్మా?
ఇది అనయుకగా తగిన కార్యం కూడా కాదు, మీకు అవి తగిన మాట కావే. తగని కార్యం ఏదో చక్కగా తెలుసుకొని మాట్లాడండి. అట్లా అయితే మీ మాటకే ఎంత మాత్రం నేను ఆటంకం చెప్పను. స్వర్పతి చిత్తవృత్తి కలుషత్వమునందును అన్భయంబు నాకేర్పడది. విన్ము దివిజేశ్వర దూతిక సప్తదంతు భాగార్పణమాచరించి కరమాదరణంబునన్ నేను రాజకందర్పడునైన నైషధాధిపుడు తన్నుపాస్తి వనర్పజారుటన్. ఓ ఇంద్రదూతిక, నేను ఈ విధంగా తిరస్కరించటం వల్ల ఇంద్రుడికి కోపం వస్తుంది అనే భయం నాకేమాత్రం లేదు, వెంట్రుకతో సమా. ఒకవేళ కోపం వచ్చిన నేను నరమహారాజునే వరించి అతడితో కూడా యాగాలు చేసి యజ్ఞ భాగాలను ఇంద్రుడికి అర్పించి అతని అనుపానం చేసుకొని కోపాన్ని శాంతింపచేయగలుగుతా. కనుక ఆ కూడా భయం. తన ఉదయాధినాయకుడి తక్కగా దక్కొరు సన్నుదింపగా వినుట పతివ్రతంబులకు విగ్రహమిచ్చింది ధర్మశాస్త్ర వాసన అటుగానక. ఓ దివిజ శంభడి, ఇంకిదబట్టి నీకు మీ అనిమిషరాజు పాదముల ఆనసుమి మరి ఏమి పల్కినన్. అమ్మాయి తన భర్తను కాక వేరొకరిని వర్ణిస్తుంటే వింటే అది పతివ్రతకి భంగం, పాతివ్రత్యానికి భంగం అని ధర్మశాస్త్రం చెప్పింది, తెలుసా నీకు? కనుక మళ్ళీ నువ్వు నరుడి గురించి ఇంకొకరు ఇంద్రుడి గురించి మాట్లాడద్దు. నా భర్త ఇక్కడే ఉన్నాడు, ఆయనకి నా మనసు అంకితం, కనుక మాటలొద్దు, ఆపేసేయి అని తెగనాడి ఆ చేడియ సముచిత ప్రకారమున బిడవులను దూతిగను వీడ్కొని అగ్ని యమవరుణ సంచారికలు తమ నదియలు తరంబుగా గైకొని అయ్యుత్తమాంగనం తగిన తెరంగున ఆమంత్రణము చేసి చని. తర్వాత యముడు ఇంద్రుడు ఇంద్రుడైపోయాడు. ఇక యముడున్నాడు, వరుణుడున్నాడు, అగ్ని ఉన్నాడు. అగ్ని ఉన్నాడు. వాళ్ళకు కూడా అదే వస్తుంది, అదే మనకు ఆన్సర్ అనుకున్నారు. సేమ్ అంతర్హితుండై ధరణీకాంతుండా వృత్తాంతంబు తిరిగి సంతోషభరితాంతఃకరణుండై కాంతారత్వమును కనుగొని అన్ని ఇట్లా అన్నారు. ముదిత కృమేని కాంతితో మునిగే మొదల అంత నానందరసవాద్ధి అందు తేలి పిదప సమ్మోద బాష్పాంబు బిందు ధార అందు అవగాహనము చేసే అధిప దృష్టి నరుడి చూపుడు దమయంతి అవయవాలను చూసి తర్వాత అందువల్ల కలిగిన ఆనంద సముద్రాల్లో దొప్పదోగి తర్వాత ఆనంద బాష్పాలలో స్నానం చేసి మానవతి మూర్తి అపాదమస్తకముగ దివుట వీక్షించి నిషద పృథ్వీ కళత్తు అప్పుడు బ్రహ్మాద్వయ ప్రమోదాతిశాయి మన్మధాద్వైత సుఖవార్ది మగ్గునుడయ్యే. నరుడు దమయంతి ఆకారంలో పాదాది శిఖ పర్యంతం వేడుకతో చూసి అప్పుడు బ్రహ్మానందాన్ని మించి ఆనందాన్ని మన్మథానందాన్ని సదతి ముఖేందు మండలము సొంపుగ రాగ రసాంబురాశి అభ్యుదయము పొంది ఎంతయును ఉబ్బగ వేదనతిక్రమించుడన్ మదిగడు భీతి పొందిన క్రమంబున భూబడు దృష్టి సేరే అమ్మద గజ రాజయాన కుచమండల తురంగ మహీధ్ర శృంగమున్. దమయంతి ముఖ చంద్రబింబం యొక్క కాంతితో దమయంతి వందు ఉద్భవిల్లన నరుడి అనురాగ సముద్రం బాగా అభివృద్ధి చెంది అతిశయం చేత గట్లను కూడా దాటిపోయి
అది చూసి నరుడి దృష్టి ఆ అనురాగ సముద్రంలో తన్ను ముంచుతుందన్న భయం చేత అత్యున్నతమైన దమయంతి స్థానాలని పర్వత శిఖరాలెక్కేశారు. మగువ ముఖేందునందమృతమధ్యమునన్మునుగంగ పారియు మగువ కుజద్వయంబునన్ నడుమంబడి రాయిడి చందశెల్లియు దందశెల్లియు మగువ గభీర నాభి బెలమార్గమున దూరి పరిభ్రమించియో సగపున రాజనందనుని చూపులు నిల్చు దదంతరంబుడన్. నలమహారాజు చూపులు దమయంతి ముఖ చంద్రుల్లో తుళుకలాడి అమృత సముద్రంలో మునిగిపోయాయా, లేక ఆమె కుచమండలంలో మధ్యలో మిక్కిలి ఇరుక్కొని పోయాయా, లేక ఆమె నాభి బెలంలో చొచ్చి విభ్రాంతి చెంది దారి తెలియకుండా పరవశంతో ఉన్నాయి. కాంత మెరుంగు చన్నులకు గ్రమ్మరి క్రమ్మరి వచ్చుతుండి అగాంత సన్నివేశముల కై అట ఏగియు నేగలేక భూకాంతుని దృష్టి దిగ్భ్రమము గైకొనబోడు బలే తదీయ పర్యంతమునందిద తలం దినకు రంగముదమ్ము జిమ్మ చీకటిన్. నరుడి చూపుడు దమయంతి మెరుగు పాలిండ్లకు మాటి మాటికి వస్తూ మరొక అవయం మీదకి పోదలంచి కూడా వదలలేక స్తన పర్యంతంగా పూసిన కస్త్రికాని గాఢాంధకారంలో దిగ్భ్రాంతి చెందింది కాబు. లేకపోతే ఆ స్థలం నుండి వేరొక ప్రదేశానికి ఆయన చూపు పోవట్ల. రమణీ నితంబ చక్ర భ్రమణంబున చెర్రజిరి వడవాలెడు భూరమణుని చూపు పరిష్వంగమనర్చిత దూరు కదలికా స్తంభములన్. దమయంతి నితంబంబని అంచమనేటువంటి చక్రం చెర్ర దిరగటం చేత వేగంగా తదాధేయాలు చూపులు కూడా తిరిగిపోయి ఆ వేగాన్ని సహింపలేనివ్వటంతో కిందకి పైనుండి అక్కడి నుండి కిందకి జారి ఊరు కాండాలుగను కౌగలించుకుంది. నేత్రమ నేను జీరయును నేత్రమ చీరకు నస్త్రయింపగా గత్తత కలిగే నాకు నిట పాత్రత లేదని నామ సామ్యవై చిత్రికతంబున్ పలి చేకొనినట్టులు రాజదృష్టి ఆ క్షత్రియ కన్య చారు కటి చక్రము 100 యుగంబు దూకొనెన్. వస్త్రానికి నేత్రం అనే పేరు కూడా ఉంది. నాకు వట్టి నామం కలదు. అలా ఉండగా చీరకు ఆశ్రయమడం కలిగి ఉండటానికి నాకు లేకుండటానికి యుక్తం కాదు. నామ సామ్యం వల్ల పోలిక వల్ల నాకు అలాంటి ఆశ్రమణం ఉండాలి అని పలుకుతూ రాజు దృష్టి బలాత్కారంగా తదాశ్రయామైంది చేపను కొట్టునట్లుగా దమయంతి నితంబమందులో ఊరు యుగ్మంలో ఆసక్తి అయ్యారు. ఈ తెరంగున సఖీ పరివార పరివృత యుగున కాంతం కనుగొనిన అంతర్గతంలో అప్పుడు లోపల అనుకుంటున్నారు. వితతా ప్రతిమాకారాద్భుత రూప విలాస విభవ భూషిత జగుని రతిబోటి తేట పరుతుం చతురానన హస్త శిల్ప చాతుర్యంబున్. ప్రసిద్ధమై నిరుపమానమై అవయవై సంస్థాల చేత ఆశ్చర్యకరమైన సౌందర్య విలాసం యొక్క సంపదల చేత అలంకృతమైన ఈ సుందరి బ్రహ్మ యొక్క సృష్టి చాతుర్యాన్ని వెల్లడిస్తోంది. ఇంతటి సుందరి లోకంలో ఎక్కడా లేదు. యవ్వనానంభోధరోద్భూత అవభావ వారి ధారాపూర్ణ శృంగార సరస్ అబ్జ భవ సృష్టి విద్యా రహస్య భూమి నిఖిల లావణ్య సీమ ఈ నీరజాక్షి. ఎవరీమే? హావభావాది శృంగార విలాసాలచే నిండిన సౌందర్యం కలది. బ్రహ్మ సృష్టి రహస్యాలకెల్లా నిధిగా ఉన్నది ఆమె. సాటి జంబేటి జంబాల జాలములకు వాటి నూతన హరిద్రావి భంగములకు తరము సౌదామని దామ ధామములకు
కరము బులుపొందు నీని అంగముల కాంతి. మిక్కిలి ప్రకాశించే ఈ దమయంతి దేహ కాంతి బంగారానికి పసుపుకి మెరుపు గల కాంతి కంటే సమానం. వాటిని మించిన చంచల నేత్రమేని మము నేత్రమేని నునుజాయకు సాడి జనర్పదాదు అంకాంచన కేతకీ కుసుమ గర్భదలంబుడు ధూళి కందవే అంకిత భీతి నీ సరసి దక్కెద నుజ్జుతు కోడి కాది సేవింతును వరిదుర్గ మరక మరవింద వరాట చక్రవాళముల్. బంగారపు మొగలి పూల దోపలి దళాల వాటి యొక్క పరాగ సంపర్కం లేకపోతే దమయంతి శరీర కాంతికి సరిచేయవచ్చు. అంతేకాక తామర దుద్దులు దమయంతి శరీరాన్ని కాంతికి ఓడిపోయి శత్రువుల చేత పరాజితులైనప్పుడు దుర్గాశ్రయణం చేసే రాజుల మాదిరిగా భయంతో జలదుర్గాన్ని ప్రవేశించాయి. లేకపోతే తామరలెప్పుడు నీటిలో ఎందుకుండాలి? భయపడి ఆమె అందాలి. ఇంద్రుడింటికి రక్షగా నిలగబోలు ఆ భరణ వజ్రమూర్తి వజ్రాయుధం ఆతడంతట లోక పణాసనంబు నిఖిల మణిదీప్త అనుపేర నిలువపోలు. ఇంద్రుడు దమయంతికి రక్షగా పెట్టినటువంటి వజ్రాయుధమా అన్నట్లుగా దమయంతి దాల్చిన వజ్రమణులు ఆ పాటితో నా పాటితో దమయంతికి రక్ష చాలదని తర్వాత ఉంచిన చాపంలాగా దమయంతి తాల్చిన సమస్త రత్నాలు కాంతితో ప్రకాశిస్తాయి. నెమిలి పింఛమ్ముతోడ ఈ రమణి వేణి చెలిమిసేయుట బగగొంట ఎలియనది అందు పువ్వుల భుజించినట్టి తెరంగు అర్ధచంద్ర ప్రహార చిహ్నముల కలిమి. దమయంతి వేణి నెమలి పింఛాంతో చెలిమి చేస్తోందా లేక దాంతో పగబట్టిందో తెలుసుకోలే. ఎందుకంటే అందులో మైత్రి చేత పూజ చేసిన పుష్పాలు ఉన్నట్లుగా మత్సరున్నాయి. అలాగే పగ చేత మెడవెట్టి గెంతినట్లుగా చిహ్నాలు కూడా ఉన్నాయి. అందుచేత ఏ భావం పొందిదో తెలుసుకోవాలి. అలకతిమిరాభిదృశ్య ఫలార్ధచంద్ర మెలత ఇది కృష్ణపక్షాష్టమి త్రియామ. దీని ప్రాపున నీల సాధింపకుండు విషమబాడుండు తిరగతి విజయం సిద్ధి. కనుక ముంగురుడు అనే చీకట్ల చేత చూడబడుతున్న పాలచంద్రుడు గల దమయంతి కృష్ణపక్ష అక్షమిలాంటిది. కనుక దీనికి సాయంగా మన్మధుడు ముల్లోకాలని జయింపగలడు. హరుని కోపాగ్ని పొగచూరి మరుని చాపం అసిత కేసర పరివేశమైన నాడు హృదయ మోహన శక్తికి ఎందువలన అంచిత భ్రూలతారేఖకై కైన ఉపమా. మన్మధుడి చాపం హరుని నయనాగ్ని చేత పొగచూరి నల్లది కేసరాలు గల అప్పుడే జగన్మోహనాకారమైన దమయంతి కనుబొమ తగినటువంటి ఉపమానం అవుతుంది. సాయకంబులు మూట ముజ్జగముగలు బారు పెట్టి కేశపడించిన రాయసంబు శేషించిన బాణయుగడి మదనుడేక ఏతదృశ్య మదనుడు ఏతద్భృంగ భోజ బదలంబు గౌరవం బొప్పు పట్టించా పట్టంబు.
సాయకంబులు మూటము జగము గెలువ బాలువెత్తి శేషించిన బాణయుగల్ మదనుడు ఏతద్భృంగ భోజ పదములందు గర్వం బట్టబట్టంబు గట్ట బోలు. మన్మధుడు తన బాణాలలో మూడు లోకాలని జయించగా వాడికి వాణ్ణి పంచి ఇచ్చి తక్కిన 2 బాణాలకు దమయంతినే నేత్ర పద్మాలనే పదములలో ఉంచి పట్టాభిషేకం చేశాడా అన్నట్టు. అతివ ముష్టి ప్రతిగ్రహార్హ లగ్నము సందేయము లేదు వలరాజు చాపయష్టి. అట్టు గాకున్న కురియంగ నెట్టు నేర్చే ప్రకృతి శాత కటాక్ష నారాచ వృష్టి. అలాగే పిడికిటిలో ఇమిడేటువంటి నడుము గల దమయంతి మన్మథ చాపమంటానికి సందేహమే లేదు. అది సత్యం కాకపోతే స్వభావంగా చేత తీవ్రమైనటువంటి కడకంటి చూపని బాణవర్షాలు ఎందుకు కురిపిస్తాడు? చలదింద్ర నీల గొళామల కోమల తార మండలములు పక్ష్మములు ఉపాంత శ్వేతంబులు చపలములవులా మెరుగు బోడి నయనములు. అలాగే సాంద్రమైన రెప్ప వెంట్రుకలు కలిగిన ప్రాంతాలలో చంద్రకాంతి అనే శ్వేతమైన చంపకమైన దమయంతి నేత్రాలు చలిస్తున్న ఇంద్రనీల గోళాల్లాగా స్థూలంగా నల్ల గుడ్డు కలిగి ఆశ్చర్యాన్ని కొలుపుతున్నాయి. దళ దిందీవర కాంతి పంచశదళ వక్పాటనానంతరోజ్వల రంభాతరు గర్భ సంపుటల సచ్ఛాయాకలాపంబుతో కలయంగూచి చతుర్ముఖుండొనరించెంగాబోలు ఆకర్ణ శస్కులికి ఆపాంగములైన ఈ చిగురుటాకుం బోడి నేత్రాబ్జములు. బ్రహ్మ కర్ణాంతం వరకు వ్యాపించిన దమయంతి నేత్రాలు వికసించిన నల్ల కలువల కాంతి పుంజం రంభా గర్భదళాలలో కాంతి సముదాయాన్ని చేర్చి సృష్టించాడా అనిపిస్తారు. కలువల కుంచకోరములకు కారు మెరుంగుల గండు మీల వెన్నెలకు తమిరేకులకు నిర్మల మౌక్తిరత్న సుక్తులకు తలంచి పయోజగర్భుడు సుధా రసధారలు రెంటిలో విసంబును చిలికించి చేసెనొక పోల్పెసలారగదిని నేత్రములు. బ్రహ్మ కలువలు చకోరాలు గండు మీలు అంటే చేపలు మొదలైన రమ్య ఉపమాన వస్తువులని వదులుకొని సుధారస విషయంలోని చిలికి ప్రసాద విషంబులను చిలికి చేశాడేమో కాబోలు. లేకపోతే ఇంత మనోహరంగా ఉండి ఇంతమందికి బాధ కలిగిస్తుంది. శ్రవణ పుట కూపవిపాద సాధ్వసనము నిగిడి అవ్వలి కటుపోక నిల్చగా అధిక చపల స్వభావంబులైన దీని కన్నులు తల చుట్టూ తిరిగి రావే. ఈ కళ్ళు తిరిగి వచ్చాయంటారు అన్నమాట. చక్కటి చపల స్వభావం గల దమయంతి నేత్రాలు తల చుట్టుకొని చుట్టూ తిరిగి రావాలని అనుకొని బయలుదేరి చెవుల దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయి ఆ కర్ణపుటాలు నూతులుగా భ్రమించేవి. అందులో విడినటువంటి కూలిపోతామేమో అనే భయంతో నిలిచిపోయాయి. లేకపోతే తిరిగి వచ్చేసేవి. కేదారములో శిశిర ప్రాదుర్భావము తెచ్చి పడసిన పుణ్యోదయము ఒక్కో ఈ శాతోదరికి కన్నుల ఉన్నవి దమ్ములు తామర పువ్వులు. శిశిరకాల ప్రారంభ దశలో తటాకంలో నిలిచి ఘోర తపం చేసి ఆ తపం ఎక్కువవటం చేతనే కాబోలు దమయంతికి నేత్రాలయ్యాయి. లేకపోతే
వాటికి అలాంటి స్థితి సంభవించటం కష్టం. అంత సౌందర్యం వాటికి త్రిభువన న్యస్తపాయక త్రితయుడైన మరుని తెల పుష్పతోణమీ మగువ ముక్కు మానిత శ్వాసవనవ సౌర భానుమేయ పుష్పమయ బాణ యుగాళాభిపూర్ణము అగుట. అలాగే 6 బాణాల్లో 2 బాణాలు ఈ మీదే గురిపెట్టాడు మన్మధుడు. అలా పెట్టి ఉన్నాడని ఊహిస్తుగా కనిపిస్తుంది. నివిడ శైశవ యౌవనీయ సంధ్యావేళ యౌవన చంద్రబింబామృతంబు లపనామృతాంశు బాల ప్రభాజాలంబులు బంధు జీవరతా బాంధవంబు పరిపక్వ బింబికా ఫల విలంబము ముద్ర విద్రుమ దృమలతా వినిమయంబు మదన నారాజ కోమల హింగుళ ఛాయ ఆత్మన్మనోనురాగాంకురంబు మహిత లావణ్య గుణ జాయమాన బహుళ మాధురీ చిత్ర శోభా సమన్వితంబు ప్రార్థనాకల్ప పాదప ప్రాజ్య ఫలము తీయ పూదేని యక్కురోవి దీని మోవి. ఆమె కెమ్మోవి మకరందాన్ని ఊరుతోందవు. అలాగే అమృతానికి గనిలాగా భాసుర మధ్య రేఖ గిరుప్రక్కలయందును మోవి చెందు దుచ్ఛ్వాసమునందియున్నయని చంద్రుని భాషకు నేనొకప్పుడు సమయంబుడన్ కలల రాకల నీ కలకంటి గూడి వక్త్రాసవ మాని ఆని దశనాంకుల మొత్తగా దారసోద్ధతిన్. నేనొక్కొక్క సమయంలో దమయంతి యొక్క నిద్రా సమయంలో కూడా స్వప్నంలో కనబడి కలిసి అధరామృతాన్ని తాగి రసాతిశయంచేత దంతక్షయంచేయటంచేత కాబోలు మధ్యరేఖకు ఇరుప్రక్కలలో మోవి కొంచెం ఉన్నతమైనట్లుగా ఆ గంటు కనబడి ఈ ఎలతీగ బోడి కృప ఏర్పడగా తన లేత నవ్వులో వేయవ పాలపాంగముల వెంట ప్రసాదము చేసి కొన్ని వేసికొంచి శాలన్నాయకుడెంత ప్రియంబుగా అంగయితోడకు 4 దిక్కులన్ ప్రాయపు చంద్రికల్ వడిగా పారగవైతున పదార్థముల్. దమయంతి చంద్రుడి యందు దయ కలిగి తన చిరునవ్వుతో వేయవ అంశాన్ని కడగంటి చూపుతో ఇచ్చిందేమో అన్నట్లుగా వెన్నెలలు 4 దిక్కులకు పారవైసి ఆ దమయంతి దరహాసలేశాన్ని ప్రేమతో తీసుకుంటోంది. దాడిమీ పక్వ ఫల బీజ తతుల గెలిచి దంత కురువింద పంక్తి ఈ తరణి కవర్ సాంధ్య సీతాంశు మండల స్యందమాన నవసుధారస బిందు బృందంబు ఓలే. ఎర్రని కెంపు వంటి దంత పంక్తి సాయంకాల చంద్రబింబం వల్ల కారుతున్న అమృత బిందు సందోహాన్ని పోలి దమయంతికి కనపడి మాటికుద్వేగరాగాది మాధ్యవమున అతి విరుద్ధంబులైన దంతాంకురంబులు విమల యుక్తావళి సమానములు దాల్చు ఈ సరోజాక్షి ముఖ పద్మ కేసరాలు. దమయంతి దంతాలు ఎప్పుడు పరిధావనం చేయటం చేత అతి శుద్ధాలైన స్వచ్ఛమైన ముత్యాల వరుసల్లాగా సమానంగా ఉండి ఆమె ముఖపద్మల్లో ఉండే కేసరాలలాగా ప్రకాశిస్తున్నాయి. వర శిరీష ప్రసూన కేసర శిఖాగ్ర పేలవంబుగా మేను కల్పించి దాత కలిత సుకుమార సర్గ ప్రకర్షణుడగు నిలిపి మార్దవము ఈ ఇంటి పల్కులందు.
బ్రహ్మ నభయంతి శరీరం శ్రేష్టమైన శరీష పుష్ప కింజిల్కాలల మృదువైనట్టుగా చేసి మృదు పదార్థాలను కల్పించటం చేత ఉత్కర్షపుహించిన వాడై దీని మాటలలో కూడా మృదువుగా ఉండేట్టు చేశాడు. పచ్చని వృక్షవాటికల పండుల భిక్షుల భజించి నిత్యలున్ వచ్చి వడింపబోడు ప్రతివారము కోకిల బ్రహ్మచారి పెంపత్తు బడంగ ఈ సరసయాకి ముఖద్విరరాజు ముద్ద నా విచ్చల సత్ప్రసూన శరవేద రహస్యములైన పల్కులన్. కోయిల అనే బ్రహ్మచారి రోజు వృక్షవాటికలలో తిరుగుతూ ఆ వృక్షాలిచ్చే ఫలాలను తీసుకొని భుజించి ప్రతిరోజు పోయి దమయంతి ముఖం అనేటువంటి ద్విజరాజు వద్ద మన్మథ వేద రహస్యాలను పలుకటం, జండిదాలను వేళ్లకు వెలివేసి వదిలివేస్తూ సంత చెప్పుకున్నట్లుగా ఉంది. దీని కంఠంబునందు వాగ్దేవియుండి వీణ మొరయించుతున్నది వేణులలా. ఇది ముఖమున వాగ్భావం ఆశ్రయించి అమృత ధారా ప్రవాహ రూపముగా నిలిచే. దమయంతి కంఠంలో సరస్వతి నిలిచి వీణ మోగిస్తున్నట్లుగా వాగ్రూపంగా వెలువడి అమృత ప్రవాహాన్నిస్తోంది. అభ్యగర్భుండు సుషుమా సమాప్తి యందు ఎత్తి చూడంగబోలు నీ ఇంటి వదనము అంగుళీ యంత్రణ క్రియాభంగి అమరి చిబుకమున నుండు నా నిన్న సీమ సంధి. దమయంతి శుభుకంలో శలభుల బ్రహ్మ ఆమె వదనంలో నిర్మించిన తరువాత పరీక్ష కోసం వేళ్లతో పైకెత్తి చూస్తుండగా పడిన అతని వేలి ముద్రలాగా ఇక్కడ ప్రకాశించింది గొంట. కమలాధిరాజ్య పదవీ సమధిష్ఠిత ఈ వధూటి చారు ముఖాంభోజము మరి అటు గదననే నిమిత్తమున నేవ సేయ నేత్రాంబుజముల్. ఈ దమయంతి ముఖం సకల కమలాలకు రాజధాని అని చెప్పచ్చు. కనుకనే నేత్ర పద్మాలకు సంతతం సేవిస్తూనే ఉన్నాయి. కమలము తండ్రి అయిన ఉదకంబు కళానిధి మిత్రమైన అద్దమను అహర్నిశంబు ఉపధారణ చేసి వహించునో సుమీక్రమమున ఈ వధూమణి ముఖ ప్రతిబింబ విలాస సంపదన్ సముచిత లీల ఆశికత యాచికత చారు విభూషణ రాజి కైవడిన్. కమలాలు పగలు రాత్రి తన తండ్రి అయిన నీటిని ఆశ్రయించి, చంద్రుడు తన మిత్రమైన అద్దాన్ని ఆశ్రయించి క్రమంగా జలదర్పణంలో ప్రతిఫలించిన జలం అనేటువంటి అద్దంలో ప్రతిఫలించిన దమయంతి ముఖ ప్రతిబింబ సంబంధమైన విలాస సంపదను ఎరువు తెచ్చుకున్న అలంకార పంక్తిలాగా దాన్ని తాల్చాడా అన్నట్టు. రాహుదంశ్రాంకుర కకచ ఘతంబులనొక్కొక్క మకరి తొప్పి నొందకున్న బలివేషమిషమైన పాశబంధంబుల బహువారములు గట్టు వలకయున్న ప్రతి మాసములు కుహూరత్రి వేళలయందు అత్యంత నాశంబున నకున్న బలవత్కలంక గజ్జల పంక సంకర స్ఫూర్తి మాలిన్యంబు పొరయకున్న కాక సరివోలజారునే కమల వైరి అనధికత సుదోషమైన ఈ అతివ మొగము మధుర బింబాధరోష్టంబు మారుగాక అమృతపురంబు గదిగిన నీయంత మాత్రా. చంద్రుడు ఒక్కొక్కసారి రంపాల లాంటి రంపాల్లాగా ఉన్న రాహు అనేటువంటి దంష్ట్రాల నడుమ చిక్కి తన పెంపును కోల్పోతున్నాడు చంద్రుడు. అంటే రాహు గెలత చంద్రబింబం అంటాగా, అంటే వాడికి చంద్ర గ్రహణం బట్టి
ఒక్కొక్కప్పుడు పరివేశం అనేటువంటి పాశబంధం చేత కట్టబడి తన అతిశయాన్ని పోగొట్టుకుంటాడు. అంతగా దాటి వెళ్ళలేడు. పరివేశం అంటే ఒక చుట్టూ ఉండే. ప్రతి నెలలో అమావాస్యలలో చంద్రకాంతి సర్వం పోగొట్టుకుంటున్నాడు. అలాగే కాటుగా వంటి బస్తకాల వాడి జనుల చేత వాడిలో దోషమని చెప్పించబడుతున్నాడు. చంద్రుడు ఇలా అన్ని విధాలచే అయోగ్యుడై ఉంటగా దమయంతి అధరోష్టానికి మారుగా అమృతంగా కలిగినంత మాత్రంతో దమయంతి వదనానికి కూడా సరికా చాలుడు వాడి ఆమె ముఖానికి కూడా వాడు సరిపోడు. సకల శాస్త్రౌఘ నిష్యంద ధారాసార నవసుధారస వాక్ప్రణాడులొక్కు అరటి పంచబాణ దైవత యుగ్మ పూజన అవసర నైవేద్య కూపంబులొక్కు ధన్య రేఖాంకితైతద్భ్రూలతావేణ శాఖాశిఖాత్వంబు అంగశంబులొక్కు బలభేది ముఖ చతుర్భరి బర్హి ముఖోన్మమ బది ప్రతిబంధకాగు రాపాశముక్కు అధిక దీర్ఘ కటాక్షబాణాగ్ర కషణ క్షాణ చక్ర ప్రసాదానునార సరళ భర్మ పాటంక నేపథ్య భాదురములు దీని వీణులు శ్రీకార మానదములు. ఆవి చెవులు కనుబొమ్మలు నెమళ్ళ మెదుళ్ల యొక్క శాఖాగ్రంలో ఉండే చర్మాల్లాగా ఉన్నాయి. దమయంతి చెవులు దిక్పాలుర నలుగురని మోమును మించాయి. వాళ్ళ ముఖాల కంటే 18 విద్యలి పద్మనయన శరముడములు శ్రవణము రెంటనర్థమర్థంబు గ్రహించి నంత వృత్తియర్ణ గంభీరహార రేఖ అది కదా వీరులందు 9వ లెక్క. దమయంతి 18 విద్యలు 2 చెవుల చేత 9 చొప్పున స్వీకరించింది. అలా ఆమె గ్రహించిన విద్యా సంఖ్యకు తెలియచేయటానికి లిఖించిన 9 సంఖ్యలాగా అంకెలాగా ఆమె చెవులు రాణిస్తున్నాయి. ఇటు 9 ఇటు 9. ఆవటు శోభిత మానవక అంచితోర్ధ్వక ఆలింగ్యతాతిహృజ్య అద్భుతైక నిదాన శోభాస్పదంబు కంబు బిబ్బో కవది దీని కంఠలక్ష్మి. దమయంతి కంఠం ముచ్చిలి గుంట చేతనే ముత్యాలహారాల చేత ప్రకాశిస్తూ ఒప్పుతున్నటువంటి ఊర్ధ్వభాగం కలిగి ఆలింగన యోగ్యం అవటం చేత మనోహరమైన ఆశ్చర్యానికి స్థానమై చాలా శోభగలదై శంఖము యొక్క విలాసం వంటి విలాసం కలదై కవితాగాన ప్రియవాగ్విసరణ సీమా విభాగ విధిరేఖలు ఆ ధవళాఖ్య కంఠసీమలను ప్రవిమల రేఖాత్రయంబు ప్రస్ఫుటమయ్యన్. ఆమె హద్దుల మీలిన కంఠసీమ గీతలున్నాయి. అవి చెప్పటించేది అందులో కవిత్వం గానం ప్రియమైన వాక్యం 3 ఇందులో ఉన్నాయి. ఆ గీతల్లో కాంతాబాహుద్వంద్వాత్యంత పరాజయమా సమాశ్రిత తాంభో దుర్గాభ్యంతరములైన విసలములకు అంతర్నిర్వ్యధికరణ మరి ఎట్లొక్కో. ఆమె పరిహాసం చేసింది. తామర తోళ్లకు లోపల ఉన్నట్లుగా కన్నాలున్నట్లుగా స్వభావ సిద్ధంగా ఉండటం మూలంగా దమయంతి భుజాలు తామర తోళ్ల కంటే చాలా సుకుమారంగా తరుణి అతి లులిత పర్వ స్మర పంచక సరిమాసముఖమా తరుణి అతి లులిత పర్వ స్మర పంచ శరీర సమాన మహనీయ
నఖాంకుర మృదులాంగుళి విలసత్ కరపంకజ యుగళి దీని ధరమే నుతింపన్ దమయంతి మిగుల సందని కణుపులు గల మన్మధుడి బాణ పంచకాల వంటి వ్రేళ్లతో ఒప్పేటువంటి హస్తపద్మాలు కలది. అలాంటి దమయంతిని పొగట్టం ఎవరి వల్ల కాదు. జలరుహాసనోద్వేర్ల గెలువబో తేలిమైన మృణాళికా కిసలములు కాక అవియేల మిన్న కేక సరణిగలు కీర్తి ఒలియగ బహుదా దుష్కీర్తి యందు. తామర తోళ్ళు దమయంతి బాహువులతో పోలలేకపోవటం చేత బొరద అనే దుష్కీర్తి పాలైనట్లుగా భావి. గంధవాలన కుంభ గౌరవ స్ఫురణంబు కలక కుంభములకు గల్గెనే లికుచ కోమల కాంతి లీలా విశేషంబు చక్రవాగంబులందు జరిగినేని మారూర సౌభాగ్య మహిమానుభావంబు దాడిమీ ఫలముల దగిలినేని నసకలోన్మీలిత ప్రసవగుచ్ఛాయ అబ్జ కోరకముల కబ్బెనేని కాని సరిచేయగా రాదు వాని వాని హారి నిర్జర సలిలాధార వధౌత కాంచనాచల శృంగ భాగంబు లగుతు రాజిత ములైన దీని వక్షోజములకు. కరికుంభాల ఆకారంతో బంగార కుండలాలు నిమ్మ పండ్ల కాంతి చక్రవాక పక్షుల మారేడు పళ్ళ సౌందర్యం దాడిమీ ఫలాలు పూల గుత్తల కాంతి తామర మొగ్గల కలిగితే ఆ కనక కలశాదులు సెలయేళ్ల నీటి చేత శుభ్రాలైన బంగారు కొండ శిఖరాలలోగా ఉన్న దమయంతి కుచాలను పోల్చదు. నరువ సన్నంబుగా దీని నడుముకి యవనమునకు నిత్యనాయంశమెల్ల అని ఉపాదానము కదా అని సృజించే ఉన్నతములైన ఏతత్పయోధరములు. బ్రహ్మ నడుమును చాలా సన్నగా చేయటానికి నిశ్చయించి ఆ సారమంతా కూడా యవ్వనంగా ఇవ్వగా ఆ సారం ఉపాదానంగా చేసుకుని ఉన్నతమైన పయోధరాలు నిర్మించింది కాబోలు. అరయననంగరాజ్య విభవాభ్యుదయంబు ప్రకారమిట్లు పోకరమరుదైన ఆ సుదతి కౌను బడి త్రితయంబుచే నిరంతరమై అక్రమింపబడిన దానికి తోడోకో పొద్దునుండయో అధరములు చూచుతున్నయవి దర్ప విజృంభణ లీల ఏర్పడన్. మిగుల ఆశ్చర్యం కొలిపే ఈ దమయంతి నడుము వళిత్రయించేదా మిక్కిలి ఆక్రాంతమై ఉండగా దానికి సాయం పారిండ్ల గర్వాతిశయం స్పష్టంగా తామును ఆ మధ్యమును ఆక్రమించడం చేత ఆలోచింకగా మన్మధుడి రాజ్యంలో న్యాయ మార్గానుసరణం ఇలాగే ఉంటుందా అన్నది. ప్రబల వక్షోజ హేమ కుంభములు చూసి లలిత రోమావళి రజ్జు లతిక చూచి నాభి కూపంబు చూచి నా నయన యుగము చుట్టి వహించుతున్నది దీని యందు. బానే ఉన్నది. నాభి ఉత్పాటితాలాపన వ్యబెలు రోమవల్లరి శృంఖల ధమకంబు కామ మదవారణముకి కంటకంటి కలకంటి వలువ తనుదోయి గిరి వప్ర వాస్తుభూమి. దమయంతి ఏనుగు కట్టుగొయ్య ఓడదీయగా పడిన రంధ్రంలా నూగారు బంధనపు గొలుసుల చనుదోయి మదనుడయే మదపుటేనుకు నివసించే ప్రదేశం గల మన్ను దిబ్బగా ప్రతిఫలించు ప్రవేళికాభార ఖచ్చిత మల్లికలు రజితాక్షర మాలికలుగా శంబరారాతి విజయ శాసన సువర్ణ పట్టికయు బోల నిప్పు ఈ పడతి వీపు. ఈమె వీపు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దమయంతి జడయందు ముడి కలిగిన మల్లె పూల వంపులందు ప్రతిఫలింపగా ఆ శాసనబంధమైన వెండి అక్షరాలాగా వీపు విజయ శాసనం రాయటానికి వీలుగా ఉంది.
తన జనకుడు శౌరి సుదర్శన చక్రమున జయించే జగనునవు గురువు ఈ వనిత అదర్శన తది గల చక్రంబున జయింపగా గలచు. మళ్ళీ తన జనకుడు శౌరి సుదర్శన చక్రములను జయించే జగనుని గురుడీ వనిత అదర్శన కటితటి ఘన చక్రంబున జయింపగా దలచు జుమి. తన తండ్రి అయిన విష్ణుమూర్తి లోకాన్ని చక్రం చేత జయిస్తగా తాను దమయంతి నితంబమనేటువంటి చక్రంతో జయించటానికి సిద్ధపయ్యాడు కొడుకైన మన్మథుడు. ఏదేనొక్క మనోహరాంగములిచే నీ ఎందు బింబాశ హేలాదర్పంబున పిప్పలచ్చరము కెల్వంగా దలంచెంచుమి. లేదే నవ్యమహీజ పత్రములు ఓలంగాక ఏలాభాయ ప్రాదుర్భావము జరించునిది నిర్వాత ప్రదేశంబులు చెగురు బోడి భ్రువల్లరి చిత్రరేఖ అంచినాతిలోత్తమ అంతనిజము చెలువ ఊరు కాండద్వయా సృష్టి రంభ మాలినీ మణి మధురోక్తి మంజు ఘోష. దేవతా స్త్రీల కంటే అధికమైన సౌందర్య విశేషం కలది. ఒక్కొక్క అవయవం చేత ఆ దేవతా స్త్రీలకి మించిపోయిన సౌందర్యం కలిగింది. ఉరుకాండద్వయమున నీ ఉత్పలాక్షి సమద వారణ రాజహస్తంబు గెలిచి నదియ కారణము గల అధిక లజ్జ పొంది ముడియించుతున్నది హాస్య పుష్కరంబు. ఈ దమయంతి యొక్క మదపుటేనుగుల అగ్రంలో జయించినవి కనుక అవి అతిశయంగా వనిత నానారదాహ్లాదవదన కమల నీల కుంతల కుచశైల నీలి భృగవు చానశ్రీ మహాభారత సర్గ కావ్య కారణ వ్యాస లలిత ఉరు గౌర మహిమ. దమయంతి వదన కమల నానావిధ దంతాల చేత ఒప్పుతోంది. ఆమె కుచాలు గొప్ప తటాల చేత ప్రకాశం. ఈమె తొడలు స్వరత సంపాదకాలైన గౌర కాంతుల చేత మనోహరంగా స్వదతి మదనంబునందరచి చూడక చతుర్దశి నరుంధతీ మదన పురంధిదైచరిపు మానవతీ నవమత్తు జాయన శ్రీదశ వరేణ్యుల భామలకు దివ్య మహా మహిమానుభావ సంపద నటుగాక గొల్భ పరిపాటిన దృశ్యత సంఘటిల్లునే అన్నారు. ఆలోచింపగా దమయంతి గొప్ప ప్రభావం చేత అరుంధతికి రతీదేవికి లక్ష్మికి నవమాతృకలకు శచీదేవికి సమాధురాలు అని చెప్పవచ్చు. కనుకనే వాళ్ళ వలె దమయంతి కూడా మండలాలు మాంసం చేత కప్పబడినవిగా ఉండి కనపడకున్నాయి. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.